మాన్సూన్ స్పెషల్స్లో భాగంగా మేతి క్యారెట్ సూప్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. మేతి క్యారెట్ సూప్కి కావాల్సిన పదార్థాలు: టమాటో పేస్ట్, మెంతుకూర, స్వీట్ కార్న్, ఉప్పు, క్యారెట్ తురుము. మేతి క్యారెట్ సూప్కి కావాల్సిన పదార్థాలు చూస్తాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ కూడా తీసుకొచ్చారు, స్వీట్ కార్న్. ఎస్, స్వీట్ కార్న్ కూడా తీసుకొచ్చారు. యాక్చువల్లీ మనకి సూప్స్ అంటేనే స్వీట్ కార్న్ ఆ ఫ్లేవర్ తగిలితేనే బాగుంటుంది అనమాట. సో కాల్ ఇప్పుడు మనం తీసుకొచ్చిన దాంట్లో ఫైబర్ కంటెంట్ ఉన్నది ఎక్కువ తీసుకున్నారు. ఇది ఈ మాన్సూన్ సీజన్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో ఫైబర్తో పాటు మనకి టొమాటో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అలాగే ఒక లీఫీ వెజిటేబుల్ కూడా యాడ్ చేశాను కాబట్టి ఓవరాల్గా బ్యాలెన్స్డ్ లాగా పెట్టడానికి చూశాను అశ్విని. అండ్ వైటమిన్ సి ప్లస్ హైడ్రేటెడ్గా ఉండేలాగా చూసాను. దీంతో పాటు ప్రోటీన్ కూడా తీసుకుంటే కంప్లీట్ మీల్ అవుతుందా? ఒక 2 ఎగ్ వైట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకేస్ వెయిట్ లాస్కి అలా ట్రై చేసేవాళ్ళు ఇది ఒక సూప్ తీసుకొని కొద్దిగా ఇద్దరు ఎగ్ వైట్స్ కానీ, టోఫు కానీ, పన్నీర్ కానీ పెట్టుకున్నా సరిపోతుంది. ఓకే, మంచి మీల్ అయితే ఇది ట్రై చేయాలి, బాగుంది. అండ్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది బికాజ్ ఇంట్లో ఉన్న కార్న్ కానీ క్యారెట్ కూడా మనం తురిమేసి పెట్టాం కాబట్టి కొంచెం మామూలు క్లియర్ లిక్విడ్స్తో కంపేర్ చేస్తే ఇది థిక్ సూప్ లాగా వస్తుంది. ఓకే, ప్రిపేర్ చేసుకుందామా? ఏం చేయాలి? ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేస్తాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనం టొమాటో పేస్ట్ రెడీగా చేసి పెట్టుకున్నాం అశ్విని. దీన్ని యాడ్ చేస్తున్నాను. లైట్గా పచ్చివాసన వెళ్ళే వరకు రోస్ట్ చేసుకో. ఓకే, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తాం. అంటే థిక్నెస్ కోసం ఎటువంటి కార్న్ఫ్లోర్ అలా యాడ్ చేయకుండా మనం ఏదైనా వెజిటేబుల్ని పేస్ట్ చేసి వేసుకున్నా మనకు ఆ థిక్నెస్ అనేది వచ్చేస్తుంది. అవును, అండ్ మంచి కలర్ కూడా వస్తుంది, అది కూడా న్యాచురల్గా. దీంతో అంతా ఆల్మోస్ట్ మనకి టొమాటో టేస్టే వస్తుంది కదా? ఓకే, అంటే టొమాటో టేస్ట్ వస్తుంది, బట్ స్పైసెస్ యాడ్ చేస్తాం, మేతి కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. సో చాలా మంది క్రీమీ టెక్స్చర్ చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా, పాలు పెరుగు అలాంటివి ఏమైనా వేసుకుని చేసుకోవచ్చా ఆ టెక్స్చర్కి రావాలంటే? అంటే ఇన్ కేస్ అదే ఫ్లేవర్ కొంచెం థిక్నెస్ కావాలంటే కాజు పేస్ట్ కానీ ఆల్మండ్ పేస్ట్ చేసుకోవచ్చు, వెజిటేబుల్ పేస్ట్ చేసుకోవచ్చు, మిల్క్ కూడా వేసుకోవచ్చు. కొన్ని సూప్స్ లో, అన్నిట్లో సూట్ అవ్వదు మిల్క్, సో కొన్ని సూప్స్ లో అయితే యాడ్ చేసుకో. వైట్ సాస్ లాగా బాగుంటుంది కదా, అది వచ్చింది నాకు ఇప్పుడు. ఇది చూస్తుంటే నాకు అది తినాలనిపించింది అన్నమాట. మనం తురిమేసి పెట్టుకున్న క్యారెట్ వేస్తున్నాను. ఓకే, సో దీన్ని ఒక 1 minute బాయిల్ చేసుకుందాము. ఓకే, దాని తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకుందామా? నెక్స్ట్ మెంతి ఆకు యాడ్ చేసుకుందాం. ఓకే, సో మెంతి ఆకు పర్టికులర్గా ఎందుకు మెంతి ఆకే తీసుకున్నారు? ఏదన్నా ఆకు మీకు కావాలంటే దాన్ని మీరు పాలకూరతో, తోటకూరతో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. మెంతి అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి నేను సూప్లో యాడ్ చేస్తాను. దానివల్ల ఉపయోగాలు ఏంటి? సో మేతి వల్ల మనకి డయాబెటీస్ కంట్రోల్కి యూజ్ అవుతుంది, అండ్ వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది దీంట్లో కూడా. మోస్ట్లీ అదే ఎక్కువగా డయాబెటీస్కే వాడతారనమాట, ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మెంతి ఆకు తీసుకోమని చెప్పేసి అంటున్నారు, దొరకట్లేదు కూడా తెలుసా, తీసుకుందాం చాలా కాస్ట్లీ, ఒక బంచ్ 70-80 రూపీస్. కాస్ట్ చికెన్ కన్నా ఎక్కువ కాస్ట్ అయిపోయింది తీసుకుందాం అంటే మెంతి ఆకు. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అంత కాస్ట్లీ అయిందనమాట అది. సో నెక్స్ట్ దీంట్లో స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఓకే, కొద్దిగా మిరియాల పొడి. ఓకే, కొద్దిగా కారం. దీన్ని ఒకసారి కలిపేసుకో. సో దీన్ని మనం ఒక 2 minutes వరకు కుక్ చేసుకుందాం. లిడ్ పెట్టుకుందామా? సో లాస్ట్ డే కాబట్టి ఒకసారి రివైజ్ చేసుకుందాం మనం. సో మాన్సూన్ సీజన్లో మనకి చాలా డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయి, అండ్ వాటర్ కూడా ఎక్కువ తీసుకోకుండా ఉంటారు చాలామంది. వీటికి రెమెడీస్ ఏంటండి? సో మాన్సూన్ సీజన్లో మెయిన్గా మనకి యాజువల్ ఎప్పుడులాగే బ్యాలెన్స్ డైట్ అనేది ఏ సీజన్లో అయినా ఇంపార్టెంట్ అశ్విని. సో బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేస్తే మాత్రం మనకి మేజర్ డెఫిషియన్సీస్ రాకుండా ఉంటాయి. మైనర్ డెఫిషియన్సీస్ అంటే ఈ సీజన్ పర్టికులర్ బట్టి అనమాట. ఇప్పుడు మనకి మాన్సూన్ కాబట్టి కొంచెం సన్ ఎక్స్పోజర్ తక్కువ అవుతుంది, వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది వస్తుంది అనమాట. వాటర్ ఇంటేక్ తగ్గిపోతుంది కాబట్టి కాన్స్టిపేషన్ ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో అలాంటివి అయినప్పుడు ఇప్పుడు వైటమిన్ డికి ఏంటి అంటే న్యాచురల్ సోర్సెస్లో కొన్ని ఫుడ్సే ఉంటాయన్నమాట. సో మెయిన్గా వైటమిన్ డి మనకు బాడీలోనే సింథసిస్ అవుతుంది. సో ఎక్స్టర్నల్ సోర్సెస్ అవసరం లేదు, బట్ ఓన్లీ మాన్సూన్లో ఎక్స్పోజర్ ఉండదు కాబట్టి సింథసిస్ అవ్వదు. సో అవ్వనప్పుడు కొద్దిగా మనకు మష్రూమ్స్ కానీ లేకపోతే ఇప్పుడు వైటమిన్ డి ఫార్టిఫైడ్ ఫుడ్స్ అనేవి కూడా దొరుకుతున్నాయి.
సెరల్స్లో కానీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లో కానీ అవి ఇంక్లూడ్ చేసుకోవడం, కొద్దిగా కౌ మిల్క్ తీసుకోవడము, కౌ కర్డ్, కౌ గీ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండడము. అట్ ద సేమ్ టైం మనకి కాన్స్టిపేషన్ ఇష్యూ వచ్చినప్పుడు ఏంటి అంటే ఎక్కువగా ఫైబర్ అండ్ వాటర్ ఇంటేక్ మీద ఫోకస్ చేయాలి. సో మనం ఈరోజు తీసుకున్న దీంట్లో కూడా ఫైబర్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఇలాంటి సూప్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండడం, వాటర్ ఇంటేక్ పెంచుకోవడము, ఖచ్చితంగా మధ్యలో సలాడ్స్ కానీ అలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే కూడా మనకి కాన్స్టిపేషన్ అనేది రాకుండా ఉంటుంది. ఓకే, సో డెఫిషియన్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సో చాలా ఎక్కువగా ఈ మాన్సూన్ సీజన్లోని కోల్డ్ కానీ కాఫ్ కానీ ఫీవర్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవి రాకుండా బేసిక్ సిమ్టమ్స్ ఏం తీసుకోవచ్చు కిడ్స్ దగ్గర నుంచి? సో జనరల్గా ఈ కోల్డ్ కాఫ్ అనేది మనకి ఈ సీజనల్ ఎఫెక్ట్ వల్ల వస్తుందన్నమాట. ఈ సీజన్లోనే ఎందుకు వస్తుంది అంటే మనకి ఎక్కడైనా సరే చూస్తే స్టాగ్నెంట్ వాటర్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు మనకు వచ్చిన ఈ డిసీజెస్ ఏవైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో ఎస్పెషల్లీ మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ ఏంటి అంటే మనకి వాటర్ బర్న్ డిసీజెస్. అంటే ఆ వాటర్ స్టాగ్నెంట్ వాటర్లో ఆ మస్కిటోస్ ఉండడం వల్ల మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అండ్ ఈజీగా ఫుడ్ ద్వారా కూడా స్ప్రెడ్ అవుతుంది. బికాజ్ ఎక్కడ చూసినా మనకి మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా అండ్ వైరస్కి గ్రోత్ అవ్వడానికి మనకు మాయిస్ట్ ఉన్న ప్లేసెస్లో ఎక్కువ గ్రో అవుతాయి. అందుకోసమనే మనకి మాన్సూన్ సీజన్లోనే ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయి ఎక్కువ ఈ ఫీవర్ అలాంటివి వస్తుంటాయి. సో అలాంటివి రాకుండా ఉండాలి అంటే జనరల్గా మనం తీసుకునే డైట్లో కొంచెం వైటమిన్ సి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. హర్బ్స్ అంటే స్పైసెస్ మనం ఎలా అయితే ఫస్ట్ ఎపిసోడ్లో స్పైస్ టీ అలా చెప్పాం కదా, సో అలాంటివి హర్బ్స్ అనేవి స్పైసెస్ అనేవి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే రెగ్యులర్ వాటర్ బాటిల్లోనే కొద్దిగా పుదీనా ఆకులు లేకపోతే తులసి ఆకులు వేసుకోవడము, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అంటాం, లెమన్, జింజర్ దాంట్లో వేసేసుకొని ఆ వాటర్ తాగడము. సో అలాంటి కొంచెం స్పైసెస్ ఇంక్లూజన్ అనేది ఎక్కువగా అవుతే బాడీకి కొద్దిగా ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాటర్ ఇంటేక్ అనేది ప్రాపర్గా ఉంచుకోవాలి అండ్ ప్రాపర్ శానిటేషన్, హైజీన్ అనేది ఎక్కువగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, సో మీరు అన్నట్టుగానే ఈ 2 days చెప్పారు ఆల్రెడీ. సో కిడ్స్ చాలా మంది అయితే వాటర్ మామూలుగానే తీసుకోరు, మాన్సూన్ సీజన్లో అసలు తీసుకోరు. వాళ్ళకి ఆల్టర్నేట్గా ఏదైనా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సో వాళ్ళకు కూడా ఎక్కువగా మనం జ్యూసెస్ అయితే ఎక్కువ అడ్వైస్ చేయం కాబట్టి వాళ్ళకి సూప్స్ ఎక్కువగా ఇవ్వచ్చు. లేదు అంటే ఫ్రూట్ బ్లెండ్స్ ఇవ్వచ్చు. అంటే షుగర్ యాడ్ చేయకుండా జస్ట్ ఫ్రూట్ని బ్లెండ్ చేసేసి వాటిని ఐస్ పాప్సికల్ లాగా ఉంటాయి కదా, మౌల్స్లో లాగా వేసి ఇవ్వడము అలాంటివి చేయొచ్చు. లేదు అంటే లస్సీ టైప్ జనరల్గా ప్రిఫర్ చేయరు, బట్ ఏదో విధంగా వాళ్ళకి లిక్విడ్స్ అనేవి ఎక్కువ వెళ్ళేలాగా చూసుకోవాలి. అండ్ వెజిటేబుల్స్లో కూడా కుకుంబర్, కీరా ఎక్కువగా ఇవ్వడము, మనం సొరకాయ చూయించాము అలాంటి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ ఇవ్వడము, అట్లా కూడా కొద్దిగా బ్యాలెన్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో 2 minutes అయిపోయింది కదా, ఒకసారి చెక్ చేసుకుందాం. సో మనకి ఇది ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది అశ్విని. దీంట్లో ఫస్ట్ కొద్దిగా మెంతి ఆకులు వేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి స్వీట్ కార్న్ వేస్తున్నాను. ఓకే, ఒకసారి కలిపేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకో. డన్. సో అశ్విని మన మేతి క్యారెట్ సూప్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేసి ఎలా ఉంది? ఓకే, సో మేతి క్యారెట్ సూప్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. మేతి క్యారెట్ సూప్కి కావాల్సిన పదార్థాలు: టమాటో పేస్ట్, మెంతుకూర, స్వీట్ కార్న్, ఉప్పు, క్యారెట్ తురుము. మేతి క్యారెట్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో టొమాటో పేస్ట్, తగినంత నీళ్లు, క్యారెట్ తురుము వేసి కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో మెంతి ఆకు, స్వీట్ కార్న్ వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మాన్సూన్ స్పెషల్ మేతి క్యారెట్ సూప్ రెడీ.